నమస్కారం. వాగింగ్ ఛానల్ వారికి నమస్కారం. ఆదివాసీ గిరిజన వైద్యులు నరసింహ నా పేరు. తరతరాల అనుభవ వైద్యులము. ఇప్పుడు ఈరోజు ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి బాడీలో ఎక్కువ మందికి తెల్ల రక్త కణాలు తక్కువై ఇబ్బంది పడుతుంటారు. తెల్ల రక్త కణాలు తక్కువైపోయి తెల్ల రక్త కణాలు లేక చాలా మంది లో బీపీ వచ్చి అన్నం ఆకలి కాక జీర్ణశక్తి లేక లివర్ ఫంక్షనింగ్ లేక పొట్ట ఉబ్బరంగా ఉండి గ్యాస్ ట్రబుల్ ఉండి ఇబ్బంది పడుతుంటారు. ప్రతి మనిషికి ఇప్పుడు రకరకాల ఫుడ్ తింటున్నారు కాబట్టి రకరకాల కెమికల్ తింటున్నారు, రకరకాల బిస్కెట్లు, రకరకాల ఫాస్ట్ ఫుడ్, రకరకాల రోడ్ల మీద ఫుడ్. ఇంకోటి పూర్వీకుల కాలం నాడు ఊరు మొత్తం ఎంతో పెద్ద ఊరు అయితే ఒక హోటల్ ఉంటే చాలా కష్టం. ఊర్లో ఒకటి రెండు హోటల్ ఉంటే చాలా కష్టం. అప్పుడు కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఏం చేసినా కానీ తగిన కాటికి నూనె పోసి బజ్జీలు వేయించినా, వడలు వేయించినా, బోండాలు వేయించినా నూనె తగిన కాటికి పోసి ఆ నూనె అయిపోయేంత వరకే ఆ బోండాలు వేయించుకొని ఆ నూనె మిరిగితే ఎమ్మడే కూరలు వేసి ఎమ్మడే మన పాను పూరి కూరలను యాకూరలను వేసి చేసేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఎక్కువ వ్యాపారం అయిపోయింది కాబట్టి ఎక్కువ దాని మీద అందరు ఇష్టపడతారు కాబట్టి ఒక్కసారి ఉడికిన నూనె రెండోసారి ఉడకగూదు. ఇది చాలా ఇంపార్టెంట్ మాట. ఎందుకు చెప్తున్నా, ఆరోగ్యాల గురించి చెప్తున్నా. అందరికి ఇబ్బందులు ఉన్నాయని చెప్తలేను. ప్రతి హోటళ్ళు కానీ, ప్రతి వైద్యులు కానీ, ప్రతి అక్కలు కానీ, ప్రతి అమ్మలు కానీ మనము నూనె తగిన కాడికి కోసుకొని ఆ రోజుతో అయిపోతే చాలా మంచిది. రెండో రోజు కాలిందనుకో అది పాచన అయిపోతుంది. ఆ పాచన అయినప్పుడు మనకు అందరికీ చూడడానికి అన్నీ బాగుంటాయి. తిన్న తర్వాత లివర్ ప్రాబ్లం వచ్చి, గ్యాస్ ట్రబుల్ వచ్చి, పొట్ట ఉబ్బి, మోషన్ పెరగరాక రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. రకరకాల ఇబ్బందులు పడి అల్లాడి చస్తుంటారు. అందుకోసం ఆడోళ్ళకైతే పొట్ట ముందరకు వస్తుంది, మగవాళ్ళకైతే పొట్ట ముందరకు వస్తుంది. విపరీతంగా లావైపోయి కాళ్ళ నొప్పులు వచ్చి, నడుము నొప్పులు వచ్చి, మెడ నొప్పులు వచ్చి అన్నిటికి కారణం కడుపే. మన కడుపు బాగుంది, మనకు పిరి మోషన్ వచ్చి అన్నం బారిదానికి రోగాలే రావు. పూర్వీకుల కాలం దన్న సంకటి, కొర్రబువ్వ, ఆరకబువ్వ ఏదన్నా తాగితే సొంటి కాపీ లేదంటే ఏదన్నా చేసుకుంటే అప్పటికప్పుడు నూనె పోసుకొని చేసుకొని ఆ రోజుతో అయిపోయేవాళ్ళు. ఈ నూనె కాలేదు మళ్ళీ రేపు వేసుకుంటే రోగం వస్తుందని భయపడేవాళ్ళు పూర్వీకులు. ఈ కాలం ఏముంది, అందరు తిప్పి నూనె తిప్పి పారేయలేక నష్టం వస్తుందని చెప్పి 100 సార్లు మార్చి బొగ్గి అయిపోయినాక పాజన అయినాక ఆ పాజనలో మనం ఎటువంటి ఫుడ్ వేసి చెప్పుకునే మనకు రోగం ఖచ్చితంగా వస్తుంది. నన్ను ఏమన్నా అనుకోండి, ఎవరన్నా ఏమన్నా అనుకోండి, ఉండే నిజం చెప్తున్నా నేను. ఎందుకు నిజం చెప్తున్నా అంటే, మనం ఆరోగ్యంగా ఉంటే అన్ని పనులు చేసుకోగలుగుతాం. కాల్చేయి బాగా ఆడుతుంది, మనకు షుగర్ రాదు, బీపీ రాదు, పచ్చవాతం రాదు, హార్ట్ అటాక్ రాదు, రకరకాల జబ్బులే రావు. కడుపు బాగుండి మోచన పెరిగి వచ్చి ఏ రోగాలు రావని మరొకసారి చెప్తూ, ఈ చెట్లు ఏం చెట్లతో పనిచేస్తాయో మీకు ఆ చెట్లు కూడా చూపిస్తాను. ఒకటి, ఇది పూలు పచ్చగా ఉంటాయి. దీని పేరు ఏనిగ పెల్లడి అంటారు. ఏనిగ కాయలు గదలు ఉన్నట్టుంటాయి. ఏనిగ కెల్లడి ఒక ఏనిగ పెల్లడి. ఇది న్యాలీశ్వరి అంటే ఉసిరిక చెట్టు కాయలకు ఉసిరికలు ఉంటాయి. భూమి మీద న్యాలీశ్వరి చెట్టు ఉంటుంది. ఈ 2 చెట్లతోటి ఒక సూర్ణం సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి సూర్ణం తయారు చేసుకొని, ఈ సూర్ణంలో ఈ 2 సూర్ణాలలో ఒక 100 గ్రాముల పొడి అయితే 10 గ్రాముల మిరియాల సూర్ణం కలిపి, 10 గ్రాముల జీలకర్ర సూర్ణం కలిపి, 10 గ్రాముల ధనియాల సూర్ణం కలిపి అన్నిటి కలిసి ఒక పావు కేజీ చేసుకుంటే ఈ పావు కేజీ ఒక మంచిగా నెల వస్తుంది. ఈ నెలలో ఈ సూర్ణం తీసుకుంటే చక్కగా గ్యాస్ ట్రబుల్, వాతము, పిత్తము, కఫము, లివర్ ప్రాబ్లము, మామూలు తర్వాత ఊపిరాడక చాలా మంది గల్ల వచ్చి, పరిచయం బట్టి, దగ్గు బట్టి రకరకాల ఇబ్బందులు పడుతుంటారు. ఈ దగ్గు రాదు, ఆకలి బాగా అవుతుంది, జీర్ణశక్తి బాగా అవుతుంది, ఫ్రీ మోషన్ వస్తుంది. ఈ ఎంతోమంది ఎన్నో వీడియోలు ఎన్నో రకరకాలుగా చెప్తున్నారు, ఎన్నో రకరకాల ఫోటోలు చూపుతున్నారు, ఎన్నో రకరకాలు చేస్తున్నారు. మనిషికి పూర్వీకుల కాలం ఏం తిని 100 ఏళ్ళు బతికారు, అది మనం నేర్చుకోవాలి. ఆ 100 ఏళ్ళు బతికేది మనం దేవుడికి ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. రోగాలతో మంచంలో పడి, రోగాలతో ఇబ్బందులు పడి, రోగాలతో అన్ని రకాలు ఒక సంవత్సరం మంచి బాడీలో కడుపు బాగుంటే అన్ని రకాలు బాగుంటాయని మరొకతో చెప్తూ, ఈ వైద్యం అక్కడ 24 నంబర్ కర్నూలు నంబర్ ఉంటుంది. ఈ వైద్యం మేము సొంతం తయారు చేస్తాము. ఏదో అంగట్లో పౌడర్ కొనుక్కొచ్చి ప్యాకింగ్ చేసి అమ్మము. మన సొంతం కష్టపడితే మనకు పేషెంట్లు బాగా వస్తారు, పేషెంట్లు బాగా తింటారు, నేర్చుకుంటారు. ఎవరన్నా వైద్యం నేర్చుకోవాలంటే నా కాడికి రండి, నేర్చుకోండి, నేర్పిస్తాను. ఒక పద్ధతి ప్రకారంగా చేయాలి. ఏదో యూట్యూబ్లో చెప్పిన యాదో తీసుకొని యాదో తయారు చేయడం కాదు. ఒక తెలుసుకోవాలంటే కూడా అడిగి తెలుసుకొని చేసుకుంటే మంచిదని మరొకసారి చెప్పి అందరికి నమస్కారం పెట్టుకుంటూ, వైద్యులకు, డాక్టర్లకు, అందరి చూసే వాళ్ళకంతా నమస్కారం పెట్టి, అక్కలకు, అమ్మలకు అందరికీ మనసు పూర్తిగా మన కడుపు బాగుంటే, మనకు ఆకలి బాగైతే, మన తినే ఆహారంతో మనకు బలం వస్తుందని మరొకసారి చెప్పి
నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.